నా పేరు సుబ్బారావు అండి. నేను మొన్న తిరుపతి వెళ్ళాను. చాలా బ్రహ్మాండంగా ఉంది. మన రథసప్తమికి అక్కడే ఉన్నానన్నమాట. చాలా బ్రహ్మాండమైనటువంటి పెర్ఫార్మెన్స్ చాలా బాగుందన్నమాట. ఎంతో మందికి ఎన్ని లక్షల మంది జనం వచ్చారంటే చాలా మంది లక్షల మంది జనం వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఎందుకంటే ఎటువంటి తొక్కిసలాట ఆడకుండా మాడ వీధులు మొత్తం చుట్టూరా మొత్తం అంతా వీధిలో కూర్చుని 7 వాహన సేవలు చాలా బ్రహ్మాండం చేశారు. ఇప్పుడు మామూలుగా బ్రహ్మోత్సవాల టైంలో ఉదయం ఒక వాహనం, రాత్రి ఒక వాహనం ఉంటుంది. జనాలందరూ అలా ఉంటారు. ఇప్పుడు అలా కాదు, 7 వాహనాలు ఒకేసారి సూర్యప్రభ వాహనము, చంద్రప్రభ వాహనము, గరుడ వాహనము ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా ఇంతమంది భక్తులకి ఎంత బ్రహ్మాండమైన ఏర్పాటు చేశారంటే టీటీడీ వాళ్ళు సాంబార్ రైస్ పెట్టారు, పులిహోర ప్యాకెట్లు ఇచ్చారు, వాటర్ బాటిల్స్ ఇచ్చారు, పాలు ఇచ్చారు, ఉప్మాలు పెట్టారు. ఇంతమంది జనాలకి కూడా ఎటువంటి లోటు లేకుండా ఇలా చేయడం అనేది మామూలు విషయం కాదు. బిఆర్ నాయుడు గారు ఆధ్వర్యంలో, చైర్మన్ గారు, ఈవో గారు ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది. లడ్డూ కూడా చాలా బాగుంది. అంతకుముందు సిట్టు లడ్డూలో కల్తీ లేదు, జంతువుల యొక్క పదార్థాలు ఏమి కలవలేదు అని చెప్పి సిట్ ఏమో ఒక చిన్న నివేదిక ఒకటి ఇచ్చింది. జంతువులు కలవకపోవచ్చు. ఒక విషయం చెప్తున్నానండి, భగవంతుడి విషయంలో కొద్దిగా భయం ఎక్కువ. ఎందుకంటే ఎవరు కూడా గమ్మును సాహసించి ఎటువంటి తప్పుడు పనులు గమ్మును చేయలేరు అనమాట. చేసేవాళ్ళు చేస్తారు. ఎందుకంటే మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ లోపల డబ్బులు పంచీలో ఒక చిన్న జేబు పెట్టుకుని అతను కొట్టేయలేదా? దాంట్లోనేమో అది చిన్నదాన్ని ఇష్యూగా చేసుకుని దాన్ని ఇది చేశారు. భగవంతుడు సొమ్ము తీసుకోవడం అన్నది ఎంత తప్పు పని అంటే ఎంత పాపం. అయితే వైసీపీ ప్రభుత్వం అంటే అసలు కల్తీ జరగలేదు అన్నట్టు కూడా స్ప్రెడ్ చేస్తున్నారు కదా. అవునండి. ఇప్పుడు సిట్టు దర్యాప్తులో కల్తీ కలపలేదని చెప్పి మామూలు అంటే జంతువుల యొక్క కొవ్వుది కలపలేదని చెప్పి సిట్టు చెప్పింది తప్ప నూనె కానీ ఫ్రూట్స్ ఆయిల్ కానీ కలపలేదని చెప్పి వాళ్ళు ఏమీ ఇది ఇవ్వలేదు. అది కలిసే ఉంటుంది. అప్పటి లడ్డూకి ఇప్పటి లడ్డూకి చాలా తేడా ఉంది. మొన్న నేను లడ్డూ తీసుకొచ్చాను, కళ్యాణం లడ్డు. ఎంత బాగుందంటే అంత బాగుంది. 1 వీక్ అయినా కానీ అది పాడైపోయే పరిస్థితి లేదు, చక్కగా ఉంది. అంతకుముందు లడ్డు ఏమిటో నాకు తెలియదు కానీ ఎక్కువ 1 or 2 days కంటే ఎక్కువ నిల్వ ఉండేది కాదు. 2 days అవగానే అది ఇది అవ్వడము, కొద్దిగా స్మెల్ రావడము, డ్రై అయిపోవడం అది ఉండేది. ఇప్పుడు ఉండేటటువంటి లడ్డు చాలా బ్రహ్మాండమైనటువంటి సువాసనతోటి, నేతి వాసనతోటి, బ్రహ్మాండమైన క్వాలిటీ తోటి అంతా ఇస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే వెంగమాంబ అన్నదాన కేంద్రంలో కూడా భోజనం చాలా చాలా బాగుంది. చాలా ఇంప్రూవ్మెంట్ అయిందనమాట. ఎంతో బ్రహ్మాండమైన భోజనం అది పెడుతున్నారు. ఎంతో బాగా చాలా బాగుంది. అన్ని ప్రక్షాళన చెయ్యాయి. ఇంకా ఎక్కువ తిరుపతిలో చేయవలసిన ప్రక్షాళన ఒకటి ఉంది. అక్కడ ఎన్ని ప్రక్షాళన చేయాలంటే ఇప్పుడు ఈ తిరుపతి లడ్డూను, ఈ ఉద్యోగస్తులను వీళ్ళది కాదు, షాపులు వాళ్ళు కొంతమంది నిలువు దోపిడీ చేస్తున్నారు. నేను కళ్ళారా మనం చూశాను. అది చైర్మన్ గారి దృష్టికి నేను తీసుకురావాలనుకున్నాను, కానీ లేక నేను వచ్చేసాను. ఆ లక్ష్మీ నరసింహస్వామి గెస్ట్ హౌస్ ఉంది అక్కడ ముందర. అక్కడ కొన్ని షాపులు ఉంటాయి. ఆ షాపుల్లో 2 మెడికల్ షాపులు ఉన్నాయి. 2 మెడికల్ షాపులు ఉన్నాయి. 2 ఒకళ్ళవే. దాంట్లో వీళ్ళు డబల్ రేట్లు వేసుకుని అమ్మేస్తున్నారు. ఇప్పుడు మనకి వైద్య సదుపాయం ఉండొచ్చు, వైద్య సదుపాయంలో మనకు కావాల్సిన మెడిసిన్స్ దొరకవు కదా అక్కడ. ఇప్పుడు నాకు షుగర్ ఉంది, గ్లైకమిక్ GP2 కావాలి. అక్కడికి వెళ్ళేటప్పటికి 95 రూపీస్ పడుతుంది. GSTను అవన్నీ తీసేగా వాళ్ళు 135కి అమ్ముతున్నారు. అంటే 45 రూపీస్ లాభం వేసుకుంటున్నారు అనమాట. దీన్ని వాళ్ళు ప్రక్షాళన చేయాలి. ఫస్ట్ ఈ విజిలెన్స్ వాళ్ళు అందరూ విధించి ఈ మెడికల్ షాపులు, వేరే షాపులు అన్నీ కూడా చూడాలి. ముఖ్యంగా టీటీడీ దేవస్థానం వాళ్ళే మెడికల్ షాపులు నిర్వహించాలి. వాళ్ళ ఆధ్వర్యంలో డిస్కౌంట్ చేసి చెయ్యాలి. చేసినప్పుడు ప్రజలు ఎంతమంది, వేల మంది, లక్షల మంది జనం వెళ్తున్నారు. గమని పైన మెడిసిన్స్ కావాల్సి వస్తుంది, మందులు కావాల్సి వస్తుంది. ఉచిత వైద్యశాల, ఉచిత మందులు శిబిరాలు పెడితే కావాల్సిన మెడిసిన్స్ అక్కడ దొరకవు కదా. మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి కదా ఏదో ఒకటి. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి. ఇంకా టిఫిన్స్, కాఫీలు, భోజనాలు అందరూ ఇక్కడ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గింది అనుకోండి. అఫ్కోర్స్ టీ, కాఫీలు ఇవన్నీ అంతా బాగానే ఉన్నాయి. ఈ మెడికల్స్కి సంబంధించినటువంటి షాపుల్లోనే వీళ్ళు అవినీతి, అక్రమాలు కొన్ని జరుగుతాయన్నమాట. ఇవన్నీ నిరోధించాలి. కారణం ఏంటంటే చచ్చినట్టు అక్కడే కొనాలి. ఉన్నవే ఆ 2 ఉన్నాయి. వేరే ఇంకా ఆప్షన్ లేదు అక్కడ. వాడు ఇంకా మెడిసిన్ కావాలంటే ఇంకా అక్కడికి వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం, కిందకి వెళ్ళలేడు కదా. అదొకటి. అవన్నీ ప్రక్షాళన చేయాలి. లడ్డు కల్తీ అంటారా, సిట్టు దర్యాప్తులో అది జరగకపోవచ్చు. ఏది జంతువు కొవ్వుది ఎంత పాపాత్ముడైనా సరే దేవుడు యొక్క దాంట్లో జరగకపోవచ్చు, కానీ కొద్దిగా జరిగింది. జరగడం ఇప్పుడు కుంభకోణాల్లో మనం అన్ని చూస్తున్నాం కదండి. ఎన్ని కుంభకోణాలు మద్యం కుంభకోణం ఉంది. మద్యంలో ఎంత కుంభకోణం జరుగుతుంది. మద్యంలో అంటే చేస్తారు. దానికి కారణం ఏంటంటే
ఇది దేవుడు కాబట్టి భయపడతారు అనమాట. ఇది మద్యం కుంభకోణంలో భయమే ఉంది, ఇంకా తాగినాడు పోతే పోతాడు ఉంటే ఉంటాడు అనే ఉద్దేశంతో ఇది జరుగుతుంది. వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు భూతత్వంలోంచి చూస్తున్నారు ఏది దొరుకుతుందా, ఏ ఇష్యూ దొరుకుతుందా, దాన్ని ఎట్లా మనం ఎస్టాబ్లిష్ చేయాలా అని చెప్పి చూస్తున్నారు. మొన్న ఇప్పుడు ఎవరో మన జనసేన ఎమ్మెల్యే, కోడూరు ఎమ్మెల్యే అనే పర్సనల్ ఇష్యూని తీసుకొచ్చి వీళ్ళందరూ ఊరికినే పబ్లిష్ చేసేసి ఇది చేస్తున్నారు అనమాట. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ని ఎలాగైనా సరే అప్రతిష్ట పాలు చెయ్యాలి. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో అవినీతి పనులన్నీ జరగలేదా? ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, ఇది సెలబ్రిటీ కాబట్టి, ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చాయి. శ్రీధర్ అతని పేరు, కోడూరు ఎమ్మెల్యే. అతను ఏదో ఆ అమ్మాయి ఏదో అబార్షన్ చేయించుకున్నాను, నాకేమో 25 కోట్లు ఇవ్వాలి అని చెప్పి ఒక డిమాండ్ చేసి చేస్తోందనమాట. దీన్ని ఇష్యూగా చేసుకుని వీళ్ళు దాని గవర్నమెంట్ మీద ఏదో చెడ్డ పేరు తీసుకొచ్చి, పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యే కదా ఏదో రకం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు వీళ్ళకి సింహ స్వప్నము, జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి రాలేరు వీళ్ళు ఎవరు కూడా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్, లోకేష్ బాబే ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ సీఎం వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుందన్నమాట. ఈ పరిపాలనలో ఏంటంటే ఏదో ఒక ఇష్యూని లేవగొట్టాలండి, ఏది దొరకాలి, వీళ్ళని ఎలా అప్రతిష్ట పాలు చేయాలి అనేటటువంటి దాంతో వీళ్ళు పరిపాలిస్తున్నారు. వీళ్ళకి ఇష్యూస్ ఏం దొరకట్లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్లో వీళ్ళ క్యాండిడేట్లు దొరకడం కూడా చాలా కష్టమైన పని. ఎవరైనా ఎదురు తిరిగి డబ్బు ఇవ్వాలి తప్ప వీళ్ళు డబ్బులు తీరేటువంటి పరిస్థితి ఏమీ లేదు. అంబటి రాంబాబు గారు వాళ్ళు వీళ్ళు ఎంతో మంది ఏదో రకమైనటువంటి చెడ్డ పేరు తీసుకొచ్చి గవర్నమెంట్ని అప్రతిష్ట పాలు తెచ్చి మళ్ళీ వీళ్ళు పరిపాలనలోకి రావాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అదేం జరిగే పని కాదు. ప్రజలంతా తెలుగు తక్కువ వాళ్ళు కాదు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. వాళ్ళు ఖచ్చితంగా ఎవరికి ఓటు వేయాలో అన్నది అభివృద్ధి పరిపాలన బట్టి వాళ్ళు ఓటు వేస్తారు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి.